మీరా విషయం గురించి శరత్చంద్రని నిలదీస్తూ ఉంటుంది వసుంధర. ఇక శరత్చంద్ర ఎంత చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నా సరే వసుంధర వినకపోవడంతో ఇక శరత్చంద్ర ఏం చేస్తాడంటే మాలినికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. ఇక మాలిని ఏం చేస్తుందంటే, ఆపండి డాడ్, మీరేం చెప్పినా సరే నేను వినను. ఇన్ని రోజులు కూడా మామ్కి మీకు ఏదన్నా గొడవ జరిగితే మీ వైపే నేను మాట్లాడేదాన్ని, కానీ మీరు ఇలాంటి వారు అని తెలిసాక నాకు ఎందుకు అలా చేశానా అనేసి అనిపిస్తూ ఉంది. మామ్ వైపే నేను ఉండాలి అనేసి అనిపిస్తుంది. మీరు మా ఇద్దరిని చాలా మోసం చేశారు, నాకు చాలా బాధగా ఉంది, మీరేం చెప్పినా సరే నేను వినను అనేసి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక వసుంధర శరత్చంద్రకి ఈ విధంగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు మళ్ళీ అలానే మీరా గురించి బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఒకటే భార్య, ఒకటే కూతురు, అది నేను, అలానే నా బిడ్డ. ఇక అంతకు మించి మీరు ఏదన్నా ఎక్కువగా చేయాలి అని చూస్తే నేను ఊరుకోను అనేసి చెప్పి కోపంగా అక్కడి నుంచి మీరా అలానే వసుంధర ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. మాలిని వాళ్ళ మామ్తో ఇలా అంటూ ఉంటుంది. మళ్ళీని అరవింద్ పెళ్లి చేసుకున్నాడన్న విషయం డాడ్తో చెప్పేస్తాను మామ్ అనేసి అంటూ ఉండగా ఇక ఆ మాటలకి వసుంధర, అలాంటి పని మాత్రం చెయ్యకు మాలిని, నీకు ఆ దేవుడు అన్నీ ఇచ్చాడు, మల్లికి ఏమీ ఇవ్వలేదు అనేసి మీ నాన్న ఇంకొక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అన్నట్లు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను విను, నువ్వు అరవింద్కి డివోర్స్ ఇవ్వొద్దు, నేను చెప్పేది విను అనేసి అంటూ ఉండగా ఇక ఆ మాటలకు మాలిని, ఎందుకు మామ అలా చెప్తున్నావు, అప్పుడు డివోర్స్ ఇస్తానంటే ఓకే అన్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనేసి అంటే, నువ్వు అరవింద్ లేకుండా ఉండగలవా, నువ్వు అలానే అరవింద్ విడిపోతే నా జీవితంలాగా నీ జీవితం అయిపోతుంది, అలా కాకుండా ఉండాలనేసి ఇలా చెప్తున్నాను అనేసి అంటూ ఉండగా ఇక మాలిని ఆ మాటలకు, నేను అరవింద్ లేకుండా ఉండలేను మామ్, ఏదో అప్పుడు ఆవేశంలో అలా చెప్పాను కానీ జీవించలేను అనేసి చెప్తూ ఉంటున్నాను, అందుకే చెప్తున్నాను విను, నేను చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. అరవింద్ అలానే మల్లిని విడదీసేస్తే మీ ఇద్దరు కూడా కలిసి జీవితాంతం ఉండొచ్చు, కొన్ని రోజులు ఎదురు చూడాలి మాలిని, ఈ మామ్ చెప్పే మాట విను అనేసి మాలినికి చెప్తూ ఉంటే ఇక మాలిని కూడా వసుంధర మాటలకి ఒప్పుకుంటుందన్నమాట. ఇక మొత్తానికైతే మాలిని అరవింద్కి డివోర్స్ ఇవ్వకుండా అరవింద్తో కలిసి ఉండటానికి ఒప్పుకుంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.